యుద్ధం మొదలై 5 వారాలు గడుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. హార్మోజ్ జలసంధి ఇంకా ఇరాన్ గుప్పిట్లోనే ఉన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ముగించేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరిపించడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని, దీనివల్ల యుద్ధం తన అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం సాగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ సమస్యను ప్రస్తుతానికి పక్కన పెట్టి యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన యోచిస్తున్నారు. యుద్ధాన్ని 4 నుంచి 6 వారాల్లోనే ముగించాలని ట్రంప్ ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అయితే హార్మోజ్ జలసంధిని ఇరాన్ నుంచి విడిపించాలి అంటే ఆ సమయం సరిపోదని పెంటగాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. జలసంధిని తెరిపించడం ఇప్పట్లో సాధ్యం కాదని, అది తన టైం లైన్ను దెబ్బతీస్తుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. అందుకే జలసంధిని తెరిపించడం కంటే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి నిల్వలను బలహీనపరచడమే తన కోర్ ఆబ్జెక్టివ్ అని ట్రంప్ తన సహచరులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. హార్మోజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ యుద్ధం కొనసాగిస్తే ఇంధన సంక్షోభం మరింత ముదురుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెబుతున్న ట్రంప్, మరోవైపు పశ్చిమాసియాలో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ఎస్ ట్రిపోలి నౌకతో పాటు 2500 మంది మెరైనర్లు అక్కడికి చేరుకున్నారు. మరో 10,000 మంది గ్రౌండ్ ట్రూప్స్ ను పంపడంతో పాటు ఇరాన్ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఒక సంక్లిష్టమైన మిషన్ ను ట్రంప్ పరిశీలిస్తున్నారు. యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారా లేక ఇరాన్ను పూర్తిగా అణిచివేయాలనుకుంటున్నారా అనే విషయంలో ట్రంప్ అడుగులు అర్థం కాకుండా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్గో రూబియో మాత్రం హార్మోజ్ జలసంధి విషయంలో పట్టుదలగానే ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత ఏదో ఒక రకంగా జలసంధి తెరుచుకుంటుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి జలసంధిని తెరవాలి, లేదా ప్రపంచ దేశాల కూటమి అమెరికా భాగస్వామ్యంతో బలవంతంగానైనా దాన్ని తెరిపిస్తుందని ఆయన హెచ్చరించారు. అంటే అమెరికా నేరుగా కాకుండా మిత్రదేశాల సాయంతో ఈ పనిని పూర్తి చేయాలని చూస్తోందని అర్థమవుతోంది.